తండ్రి ఆరాధనా పరలోక 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 తండ్రి ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా 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 యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రాజా ఆరాధనా మా 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 యేసు రాజా ఆరాధనా
ఆరాధనా మా యేసు రాజా ఆరాధనా మా యేసు రాజా ఆరాధనా మా యేసు రాజా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా 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 యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక
పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పీఠంపై వేంచేసి ఉన్న ఆ క్రీస్తునాథుని మనందరము కూడా భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. ఆ దేవాది దేవుని మనందరము కూడా భక్తి శ్రద్ధలతో పోషించదము. రాజుల రాజు, ప్రభుల ప్రభువు, దివిభూనేలే మహారాజు చక్రవర్తి మన మధ్యనుండగా మనమెందుకు ఇంకా భయముతో బాధతో మనము కొట్టిమిట్టాడుతున్నాము? దేవుడు మనందరి బాధలను, మనందరి సమస్యలను, మనందరి యొక్క అన్ని విషయంలోనూ ఆ ప్రభువు తోడునేడుగా ఉంటున్నాడు. ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొంటున్న మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ ప్రభువును ముందు మోకరించి ప్రార్థించండి. ఆ ప్రభునితో మీరు మాట్లాడండి. ప్రభువు మనకిచ్చే వాగ్దానం ఇదే, మీరు నాతో పాటు 1 గంట అయినను మీ సమయమును వెచ్చించలేరా? మీరు నాతో పాటు కలిసి 1 గంట సమయమైనను ప్రార్థించలేరా? ప్రియ సహోదర సహోదరి, గమనించండి. మనము అతి పరిశుద్ధమైన సమయము, అమూల్యమైన సమయము దేవుడే
మన మధ్యకు వేంచేసిన వేళను మనము చూస్తున్నాము. కనుక ప్రియ సహోదర సహోదరి, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పనిపాట్లన్నీ కూడా పక్కన పెట్టి ఆ దేవనాథునితో, ఆ మందసంలో నా దివ్య ప్రభునితో మనందరము కూడా ప్రార్థనలో మమేకమవుదాం. ప్రియ సహోదర సహోదరి, పునీత పౌలుడు ఎఫీసీ ప్రజలకు తెలియజేస్తున్నాడు, ప్రియ బిడ్డలారా, ఇవి చాలా చెడు దినములు, చాలా చెడు దినములు. మీరు దొరికిన ప్రతి అవకాశమును దుర్వినియోగం చేసుకోక ప్రతి అవకాశమును కూడా మీరు వినియోగించుకోండి. ఆ ప్రభువుతో మీ సమయాన్ని వెచ్చించండి. ఆ ప్రభువులో మీరు లీనమవ్వండి. ప్రియ సహోదర సహోదరి, మనందరం కూడా భక్తి శ్రద్ధలతో ఆ దేవుణ్ణి వీక్షిస్తూ, ప్రభువా మా ప్రార్థన ఆలకించవయ్యా, మా హృదయ కోరికలను తీర్చుమయ్యా, మాలో ఉన్న బాధలను, మాలో ఉన్న వ్యాధులను, మా కుటుంబాల్లో ఉన్న సమస్యలను, మేం పడుతున్న మనోవేదనలను అన్నీ కూడా తీర్చేవాడు నీవే. అందుకే ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకొనుడు, ఏలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా ఈ ప్రపంచంలో మన అనుదిన దైనందిన జీవితంలో మనం ప్రతిసారి కూడా అనేక భారములచే, అనేక కష్టములచే, అనేక హింసలచే, అనేక అవమానములచే అలసి సొలసి ఉన్నాము. ప్రభువు నిన్ను నన్ను కూడా తన చెంతకు రమ్మని, తనతో మన సమయాన్ని హెచ్చించమని ఆ ప్రభు పిలుస్తున్నాడు. ఏ విధంగా అయితే జక్కయ్యా నువ్వు దిగిరా, నేడు నీ ఇంటిలో నేను నివాసముండుటకు వచ్చి తిని అని పలికినట్లుగా ప్రభు మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. మీరందరూ కూడా నా చెంతకు రండి, మీ భారములను, మీ కుటుంబ బాధ్యతలను, మీ బరువులను, మీ కష్టాలను నాకు సమర్పించండి, నేను మీకు సేద తీర్చేదను. కనుక ప్రియ సహోదర సహోదరి, ఈ పరిశుద్ధమైన సమయంలో, ఈ అమూల్యమైన గడియలో మనందరము కూడా ఆ దేవుని యందు విశ్వాసముంచి భక్తి శ్రద్ధలతో ప్రార్థించదము. దేవా, నీవే నా దేవుడవు, నీవే నా తండ్రివి, నీవే మమ్మను పాలించే రారాజువు, నీవు తప్ప ఈ లోకంలో మరొక దైవం లేదయ్యా, నీవే నా సర్వస్వము. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ దివి భువి నేలే రారాజు ముందు మోకరించి వినతులు కావలేను. ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభుని ముందు మోకరించి, దేవా నీవు లేనిదే నేను లేనయ్యా, నీవు లేనిదే నా జీవితం వ్యర్థమయ్యా, నీవు లేనిదే నా జీవితమే శూన్యమయ్యా. కనుక ప్రియ సహోదర సహోదరి, మనందరము కూడా ఈ పరిశుద్ధమైన సమయంలో, ఈ అమూల్యమైన సమయంలో మనము ఆ ప్రభునితో పాటు మన సమయమును గడుపుదాం. ఆ దేవునితో పాటు మన సమయమును వెచ్చించుదాము.
ప్రియ సహోదర సహోదరి, ఇది పరిశుద్ధ సమయము కనుక ప్రతి ఒక్కరూ కూడా దయచేసి మీ కోరికలను, మీ విన్నపాలను, మీ మనవలను, మీ ఉద్దేశాలను అన్నీ కూడా ఆ దేవదేవునికి తెలియచేయండి. ప్రభు పలుకుచినట్లుగా, నీవు నాకు మొరపెట్టినచో నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను. ఇంకా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో పలికినట్లుగా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. ప్రియ విశ్వాసి, నీవు ఏ విధంగా ఆ ప్రభువుని అడుగుచున్నావు? నీవు విశ్వాసముతో ఆ ప్రభుని అడుగుచున్నావా? విశ్వాసముతో మీరు నన్ను ఏది అడిగినను, ఎన్ని అడిగినను నేను మీకు దయచేసే దేవుడను, మీ హృదయ వాంఛలను, మీ హృదయ కోరికలను తీర్చే దేవుడను నేనే అని ప్రభువు పలుకుచున్నాడు. ప్రియ సహోదర సహోదరి, మనందరము కూడా అనేక మేలులను, అనేక ఆశీర్వాదములను ఆ దేవుడి నుండి పొంది అన్నాము. కనుక ఆ దయగల సర్వేశ్వరునికి మనందరము కూడా స్తుతులు చెల్లించుకుందాం. మనందరం కూడా నాతో కలిసి ఆ ప్రభునకు వందన స్తుతులు సమర్పించుదాము. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి స్తోత్రం, మా మంచి కాపరి స్తోత్రం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా స్తోత్రం, పరమ వైద్యుడా స్తోత్రం, దావీదు కుమారుడా వందనం, దావీదు కుమారుడా వందనం, దావీదు కుమారుడా స్తోత్రం, దావీదు కుమారుడా స్తోత్రం, ఆల్ఫా ఒమేగా వందనం, ఆల్ఫా ఒమేగా వందనం, ఆల్ఫా ఒమేగా స్తోత్రం, ఆల్ఫా ఒమేగా స్తోత్రం, ఆరోగ్య ప్రదాత వందనం, ఆరోగ్య ప్రదాత వందనం, ఆరోగ్య ప్రదాత స్తోత్రం, ఆరోగ్య ప్రదాత స్తోత్రం, సృష్టికర్త వందనం, సృష్టికర్త వందనం, సృష్టికర్త స్తోత్రము, సృష్టికర్త స్తోత్రము. మమ్మలను నీ రూపురేఖలు సృజించిన దేవా వందనము, మమ్మల్ని మీ రూపురేఖల్లో సృజించిన దేవా వందనము, మమ్మలను నీ రూపురేఖలు సృజించిన దేవా స్తోత్రము. మమ్మల్ని మీ రూపురేఖల్లో సృజించిన దేవా స్తోత్రము. అందరూ కూడా ఆ ప్రభువునకు భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసుకుంటూ, దేవా, అయోగ్యులము బలహీనమైన మమ్మల్ని తండ్రి నీవు రూపురేఖల్లో సృజించావు. నీ బిడ్డలుగా పోలి జీవించే భాగ్యమును మాకొసగావు దేవా అంటూ నీకు వందనములు తండ్రి, నీకు వేలాది స్తోత్రములు దేవా. నీవు మమ్మల్ని ఎంతగా ప్రేమించావో, నీవు ప్రేమించినట్లనే మేమును కూడా మా పొరుగు వారిని ప్రేమించే మంచి మనస్సును, మంచి మనస్తత్వమును, మంచి హృదయమును మాకు ప్రసాదించు దేవాని ఈ దివ్య సప్రసాద ఆరాధనలో మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు మనము వాక్యమును ధ్యానించుదాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనం వరకు. నన్ను అనుసరింపగోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొని చూచివాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును దారబోయేవాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ప్రాణమునకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమిచ్చును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనము ధ్యానించే అంశము, ఈ ఆరాధనలో మనము మనసారా హృదయ నిండా ధ్యానించే అంశం ఏమిటంటే, సిలువ లేనిదే క్రైస్తవత్వానికి విలువ లేదు. అవును ప్రియ సహోదరుడా సహోదరి, మానవ జీవితం అనేది కేవలము మాటలతో కాక అవి చేతలలో నిరూపించబడాలి. క్రైస్తవ జీవితం అనేది కేవలము మాటలతో మాత్రమే కాక అవి చేతలలో నిరూపించబడితేనే నీవు నిజమైన క్రైస్తవురాలుగా, క్రైస్తవుడిగా పరిగణింపబడతావు. అందుకే మనం వింటూ ఉంటాము కదా సామెతల్లో, మాటలు కోటలు దాటొచ్చేమో కానీ కాళ్ళు మాత్రము ఇంటి గడపలు దాటవంట. ప్రియ సహోదర సహోదరి, మన జీవితం అనేది ఎప్పుడు కూడా చేతలలో నిరూపించబడాలి. దేవుని బిడ్డలైన మనందరము కూడా అనుదినము అనుక్షణము ఆయన వెంబడిస్తూ ఉండాలి. ఈనాడు చదివిన సువార్తలో ప్రభు ఏమి పలుకుచున్నాడంటే, నన్ను అనుసరింపగోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. అవును ప్రియ సహోదరా సహోదరి, మనందరము కూడా క్రీస్తును అనుసరించాలని, క్రీస్తును వెంబడించాలని, క్రీస్తు బాటలో పయనించాలనేది మనందరికీ కూడా ఒక ఆశ, ఒక తృష్ణ. క్రీస్తు ప్రభువులా మనం కూడా జీవించాలనేది మనందరికీ కూడా ఉండే ఉద్దేశము. ప్రభు మనందరికీ చెప్పే మాట ఏమిటంటే, నీవు నన్ను అనుసరించాలనుకుంటే, నీవు నన్ను వెంబడించాలనుకుంటే నీవు నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపము. అవును ప్రియ సహోదర సహోదరి, మనందరం అనుకుంటూ ఉంటాము, క్రీస్తుని వెంబడిస్తే నాకే బాధలు ఉండవు, ఏ కష్టాలు ఉండవు, ఎప్పుడు కూడా నేను సంతోషంగా ఉండవచ్చు అని అనుకుంటావేమో. కాదు సుమా, క్రీస్తుని వెంబడించిన వారిని, క్రీస్తు అనుసరించే వారికి ఎల్లవేళలా ఆపదలు వాటిలను, కష్టాలు వాటిలను, శ్రమలు వాటిలను, ఇక్కట్లు వాటిలను. అందుకే ప్రభు పలుకుచున్నాడు, నన్ను అనుసరించేవాడు తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. అవును ప్రియ సహోదర సహోదరి, ఒక్కసారి మనము బైబిల్ గ్రంథమంతా కూడా పరిశీలించి చూస్తే కనుక, ఆది కాండం మొదలుకొని దర్శన కాండం వరకు కూడా, దర్శన గ్రంథం వరకు కూడా అందరూ ప్రభువును సిలువను ఎత్తుకొని వెంబడించిన వారే.
ప్రతి ఒక్కరూ కూడా తమ సిలువను మోసుకుంటూ ప్రభువును అనుసరించిన వారే. ముఖ్యంగా మనం విశ్వాసుల తండ్రిగా పిలుస్తున్న అబ్రహాము కూడా అనేక సిలువలను మోసాడు తన జీవితంలో. అవును ప్రియ సహోదర సహోదరి, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, ఓయి అబ్రహాము, నీవు నీ దేశమును, నీ చుట్టుపట్టాలను, నీ బంధువులను, ఇరుగు పొరుగు వారిని అందరినీ కూడా విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు నీవు వెళ్ళాలి అని చెప్పినప్పుడు అబ్రహాము ఇవన్నీ కూడా వారి బంధువులను అన్నీ కూడా సమస్తమును త్యజించి ఆయన ప్రభు యొక్క మాటకు విలువనిచ్చి, ప్రభువా నేను నిన్ను అనుసరించాలనుకుంటున్నాను, నీ మాటకు విధేయత చూపించాలనుకుంటున్నాను కనుక నేను నా సిలువనెత్తుకుని నీ మాటకు నేను విధేయిస్తాను, నీ యొక్క ఆజ్ఞకు నేను శిరస్సు వహిస్తానని సమస్తమును త్యజించి ప్రభు ఏ ప్రాంతమునకైతే ప్రయాణము చేయమన్నాడో ఆ ప్రాంతమునకు అబ్రహాము ప్రయాణం కొనసాగించాడు. ప్రియ సహోదర సహోదరి, అబ్రహాము జీవితము సుఖమయం కాలేదు, ఎంతో ఆనందంగా ఉండలేదు. ఆయన అన్ని శ్రమలు, అవమానాలు, అవరోధాలు, బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా ప్రభువును అనుసరించటంలో చవిచూచాడు. మనం అనుకుంటాము ప్రభువును వెంబడిస్తే నాకు ఏ బాధలు ఉండవు, ఏ కష్టాలు ఉండవు, ఏ నష్టాలు ఉండవు, అంత సుఖమయం అనుకోవచ్చేమో. తప్పు సుమా. అబ్రహామును పోల్చినట్లయితే గనక అబ్రహాముకే తప్పలేదు సిలువ. ప్రభుని వెంబడించాలనుకున్నాడు, ప్రభు యొక్క ఆజ్ఞకు, ప్రభు యొక్క మాటకు విధేయత వహించాడు కనుక అనేక సిలువలు మోసుకుంటూ చివరకు ప్రభు యొక్క మాటకు విధేయించాడు. అందుకే ప్రభు అబ్రహామును ఈ విధంగా దీవిస్తున్నాడు. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనంలో చూసుకున్నట్లయితే అబ్రహాముతో ఈ విధంగా పలుకుచున్నాడు, అబ్రహాము, నిన్ను దీవించువారిని నేను దీవింతును, నిన్ను శపించేవారిని నేను శపింతును, నిన్ను నీ నామమును అందరూ కూడా ఆశీర్వాదవచనముగా వాడుకొందరు. ఎంతటి మాట ప్రియ సహోదర సహోదరి. ఇంకను అనేక శ్రమలను, అనేక బాధలను, అనేక సిలువను మోస్తున్న అబ్రహాముతో ప్రభు పలికిన మాట ఏమిటంటే, ఇదిగో నేను నీతో ఒడంబడిక చేసుకొంచున్నాను. ఆ ఒడంబడిక ఏమిటంటే, నేను నీ సంతతిని ఆకాశం నందలి నక్షత్రం వలె, సముద్ర తీరం నందలి ఇసుక రేణుల వలె నిన్ను, నీ సంతతిని అభివృద్ధి చేయదును అని ప్రభు వాగ్దానం చేశాడు. అవును ప్రియ సహోదర సహోదరి, ఎంతటి శ్రమలను, బాధలను అనుభవించిన ఆ అబ్రహాము మనందరికీ కూడా విశ్వాసుల తండ్రిగా పిలువబడుచున్నాం. మరి రెండవదిగా చూస్తున్నట్లయితే కనుక యోబు మహా ధనవంతుడు, మహారాజు. ఆయనకు సమస్తము ఉన్నవి, ఆయనకు లేనిదంటూ లేదు. గొడ్ల మందలు, గొర్రెల మందలు, ఒంటెలు, గాడిదలు, సమస్త అష్ట ఐశ్వర్యములతో తొలతోగునుతుంది ఆయన కుటుంబము. అయినప్పటికీ యోబుకు కూడా తప్పలేదు సిలువ. అవును ప్రియ సహోదర సహోదరి, యోబు ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థించేవాడు. తన పాపముల గురించి మాత్రమే కాకుండా తన బిడ్డల పాపముల కొరకు రోజు కూడా ప్రాయశ్చిత్త బలిని దేవునికి అర్పించేవాడు. ఎందుకంటే వారు దేవుణ్ణి దూషించుంటారేమో, దేవుణ్ణి ఏదో రకంగా ఆయన నామమును వ్యర్థంగా పలికి ఉంటారేమో అని ప్రతిరోజు కూడా యోబు తన గురించి, తన బిడ్డల గురించి ప్రాయశ్చిత్త బలి అర్పించేవాడు. మరెంతటి యోబుకు కూడా తప్పలేదు సిలువ. యోబు కూడా అనేక కష్టములు, అనేక అవమానాలు, అనేక ఇక్కట్లు, అనేక బాధలు ఈ లోకంలో చవిచూచాడు. చివరకు తన మిత్రులందరూ కూడా అతన్ని ద్వేషించారు, దూషించారు, అవమానించారు.
ఇంతటి పెద్ద సిలువను మోస్తున్న యోబు దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు. చివరికి ఆయన ఏం పలుకుతున్నాడంటే, ఇదిగో ప్రభువే నాకు సమస్తమును వసగనాడు, ప్రభువే అన్నీ తీసుకున్నాడు. ఆయన ఇంకా చాలా చక్కగా చెబుతున్నాడు, నేను ఈ లోకమునకు వచ్చినప్పుడు దిగంబరుగా వచ్చి తిని ఈ లోకమును వీడినప్పుడు కూడా దిగంబరుడిగానే వెళ్ళిపోయేదను అని పలుకుచున్నాడు. అవును ప్రియ సహోదరుడా సహోదరి, మనం ఈ లోకమునకు వచ్చినప్పుడు ఏమీ తీసుకుని రాలేదు మన వెంట. ఏమీను మనము వెళ్ళినప్పుడు కూడా తీసుకుని వెళ్ళము. ఇంతటి మాట పలికాడు యోబు. ఇంకను తన భార్య అంటుంది, నీకు ప్రభు ఇంత అవమానాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇక్కట్లు, ఇంత పెద్ద భారమైన సిలువ నీకు మోపిస్తున్నాడు, ఇంకెందుకు నీవు నీ బ్రతుకు, నీవు ఆ దేవుని దూషించి మరణించు అని పలికినప్పుడు యోబు తన భార్యతో ఈ విధంగా పలుకుతున్నాడు, ఓయి నీవు ఒట్టి పనికి మానదాని వలె ఉన్నావు, నీకు ఏమీ తెలియట్లేదు. దేవుడు మనకు ఆశీర్వాదములు, శుభములు, దీవెనలిచ్చినప్పుడు ప్రేమతో స్వీకరించుతాము కదా. అదే దేవుడు నిన్ను నన్ను కొడుపుడు శ్రమలు పంపించినప్పుడు, కష్టాలు పంపించినప్పుడు ప్రేమతో స్వీకరించవలదా అని పలుకుచున్నాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, మనం ఎప్పుడు కూడా మన దైనందిన జీవితంలో శ్రమలు వచ్చినను, బాధలు వచ్చినను, కష్టాలు వచ్చినను, ఇబ్బందులు వచ్చినను, మనము సిలువను మోస్తున్నప్పుడు కూడా మనము దేవుని పట్ల విశ్వాసము చెక్కు చెదరకూడదు. మన విశ్వాసము పటిష్టంగా దృఢంగా నిలిచి ఉండాలి. అప్పుడే మనము క్రీస్తు అనుచరులుగా, క్రీస్తుకు చెందిన బిడ్డలుగా మనము పరిగణించబడతాము. మరి ప్రియ సహోదర సహోదరి, మనందరము కూడా ఈ లోకంలో అనేక భారాలతో, అనేక బాధలతో, మన కుటుంబ సమస్యలతో, మన కుటుంబంలో అనేక మంది అవమానాలతో, కుటుంబంలో భార్య భర్తల మధ్య అనుమానాలతో మనం జీవిస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా మన కుటుంబంలో ఉన్న మనస్పర్ధాలను ఇవన్నీ కూడా తొలగించేది ఈ దివ్య సప్రసాదనాథుడే. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రభు వైపు తీక్షణంగా చూస్తూ, ప్రభువా నాకు సమాధానము నీవేనయ్యా, నాకు ఆధారము నీవేనయ్యా, నా ప్రార్థన ఆలకించేవాడు నీవేనయ్యా, నీవు తప్ప మరొక దేవుడు లేనయ్యా. ఎందుకంటే ప్రభు పలుకుచున్నాడు, నేను మాట్లాడే దేవుడను, మాట్లాడని రాయిని రప్పను చెట్టును కాదయ్యా. నీవు మాట్లాడే దేవుడు, నీవు సజీవుడమైన దేవుడువు. యు ఆర్ ద లివింగ్ గాడ్, నీవు సజీవంగా నివసిస్తున్న దేవుడు. కనుక ప్రభు నా యొక్క విన్నపాలను, నా యొక్క ప్రార్థనలను, నా యొక్క శ్రమలను, నా యొక్క సిలువలను, నా యొక్క బాధలను అన్నీ కూడా ప్రభు నీ పాదముల చెంత సమర్పిస్తున్నాను. దాకిల సర్వేశ్వర, నేను, నా కుటుంబము, ఈ లోక ప్రజలందరూ కూడా ప్రభు నీ సిలువనెత్తుకుని నీ ఇష్టానుసారంగా, నీ చిత్త ప్రకారంగా జీవించే భాగ్యమును మాకు వసగమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇప్పుడు మనందరం కూడా ఈ స్తుతి గీతమ ద్వారా, యేసయ్యా నీ దివ్య రక్తముతో మమ్మల్ని కడుగు ప్రభువా. ప్రభువా, మేమందరం కూడా అయోగ్యులము, పాపాత్ములము, బలహీనము ప్రభు. నీ దివ్య రక్తముతో నన్ను తాకి స్వస్థపరచమయ్యా, నీ దివ్య రక్తముతో నన్ను కడిగి స్వస్థపరచమయ్యా. ఎందుకంటే నా ప్రతి అణువు కణవలందు పాపమయంతో ఉండయా. నీ చిత్తమెంచో ప్రభు, మమ్మల్ని కడిగి స్వస్థపరిచి తాకి స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభు. నా ప్రతి కణమును, నా ప్రతి అణువును, నా ప్రతి నరాల్లో దేవా నీ రక్తమే యేసు యేసు అని పలికే భాగ్యమును నాకు ప్రసాదించమయ్యా అని ఇప్పుడు మనందరం కూడా ఈ స్తుతి గీతము ద్వారా భక్తి శ్రద్ధలతో ప్రార్థించుకుందాం.
యేసయ్యా నీ దివ్య రక్తముతో మమ్ము శుద్ధుల చేయుమయ్యా. 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 నా ప్రతి అణువు కణములందున నా ప్రతి అణువు కణములందున నా ప్రతి అణువు కణములందున నా ప్రతి అణువు కణములందున నీ హృదయధారలు ప్రవహించుమా. నీ రుధిరధారలు ప్రవహించుమా. ఆరాధన నీకే యేసయ్యా, స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా. 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 హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ మెస్సయ్యా. 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 యేసయ్యా నీ దివ్య రక్తముతో మమ్ము శుద్ధుల చేయుమయ్యా. యేసయ్యా నీ దివ్య రక్తముతో మమ్ము శుద్ధుల చేయుమయ్యా. ఆదియు నీవే అంతము నీవే అనంత జ్ఞానము నీవే ప్రభువా. 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 నా ప్రాకారములు నీ ఎదుట ఉండగా నా ప్రాకారములు నీ ఎదుట ఉండగా కడుగుమయా కడుగుమయా నా పాపమరకలు కడుగుమయా. కడుగుమయా కడుగుమయా నా పాపమరకలు కడుగుమయా. కడుగుమయా
కడుగుమయా నీ దివ్య రక్తముతో కడుగుమయా 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 నీ దివ్య రక్తముతో కడుగుమయా ఆరాధన నీకే యేసయ్యా స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా 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 హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ మెస్సయ్యా 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 అందరం కూడా మోకరించి భక్తి శ్రద్ధలతో ఆ దేవాతి దేవుని యొక్క దీవెనలు పొందుతాము. వంచుడి వినయము తోడ నీ మాయాద్భుత వరవాహినికి శిరములు వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీదు పాతవు పొందం పంచేంద్రియము గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం శిరములు వంచుడి వినయము తోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువునకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుదం శిరములు వంచుడి వినయము తోడా ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దైవ ద్రవ్యానమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యమును మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడెను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ప్రభువా, ప్రభువా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యములు, నా హృదయం నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యములు. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యములు, నా హృదయం నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యములు. వసగినావు నాకు నీ జీవితం, వసగినావు నాకు నీ జీవితం. శతకోటి వందనాలు నా ప్రభువా, శతకోటి వందనాలు నా ప్రభువా. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యములు, నా హృదయం నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యములు.